నమస్తే. వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన, మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్ సిటీ, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. మరి మనం ఈరోజు న్యూస్ పేపర్స్లోను, మరి వార్తా పత్రికలు, వార్తా ఛానల్స్లోను చూస్తూ ఉన్నాం గుడ్ న్యూస్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అత్యున్నత ప్రతిభను కనబరిచి మరి ముందంజ వేస్తూ ప్రథమ స్థానంగా మరి 5 పురస్కారాలు లభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి కేంద్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ ఈ విభాగాల్లో మరి అత్యున్నత పురస్కారం పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్కి లభించడం జరిగింది. అంతేకాకుండా జల సంచయ్, జన్ భాగీదారీ ఈ విభాగాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరి పురస్కారాలు లభించడం జరిగింది. ఈ 5 విభాగాల్లోనూ 2 ప్రథమ బహుమతులు, 1 ద్వితీయ బహుమతి, 2 తృతీయ బహుమతులు లభించడం జరిగింది. మరి ఈ యొక్క విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంతోషకరమైన, గర్వకారమైన విషయమే కాకుండా కూటమి భాగస్వాములకి, జనసేన కుటుంబీకులకి మరి ముఖ్యంగా ఇది చాలా సంతోషకరమైన, గర్వకారమైన విషయం. మరి అంతేకాకుండా మరి ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు చేసిన సర్వేలో కూడా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తులుగా ప్రజల్ని, యువతని అత్యంత ప్రభావితం చేయగల 100 మందిలో కూడా వీరు ముగ్గురు కూడా నాయకులు చోటు చేసుకోవడం కూడా మనందరికీ సంతోషం కలిగించే విషయం. మరి ఇక మన పంచాయతీరాజ్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన ఈ అవార్డుల విషయమై మనం మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారు మన ప్రీతమ సోదరులు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మార్చులు. ఆయన ఈ శాఖ చేపట్టగానే ఆయన ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. ప్రజలకి సేవాభావంతో నాయకుడు అనే ఒక అంశంకి చూసుకుంటే మనం ఫక్త్ నమూనా పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు సేవ అని చాలామంది చెప్తూ ఉంటారే కానీ నిజంగానే సేవాభావంతో, ప్రజలకి అంకిత భావంతో చేసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో అత్యున్నత మరి శిఖరాగ్రహంలో నిలబడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ శాఖ చేపట్టిన వెంటనే కూడా దీని లోతుపాతులు తెలుసుకోవడానికి టైంను వెచ్చించి అందులో ఉన్న మరి విషయాలన్నీ కూడా పరిజ్ఞాన అవగాహన కోసం కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్, మరి పంచాయతీరాజ్ కమిషనర్గా కృష్ణతేజ గారిని, అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారిని, వెంకటకృష్ణ గారిని, ఇలాంటి పంచాయతీరాజ్ ఆఫీసర్స్తో ఆయన చర్చలు జరిపి వాళ్ళ యొక్క సూచనల్ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా తీసుకుని మరి ఇటువంటి అభివృద్ధిని, ఈ పురోగతిని సాధించడానికి ఆయన కొన్ని నిర్దిష్టమైన చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది క్లస్టర్ విధానం. దాన్ని రద్దు చేసి ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కూడా ఆర్థికంగా సర్వస్వతంత్రంగా ఉన్నప్పుడే వాళ్ళు పురోగతి సాధించగలుగుతారు. కాబట్టి మరి పంచాయతీరాజులు మరి 13,356 పంచాయతీలకి ఆర్థిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ వారి యొక్క నిధులు వారు స్వతంత్రంగా వినియోగించుకునేలాగా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించారు. అంతేకాకుండా మరి పల్లెబాట, మరి అనేక గిరిజన గ్రామాలకి, మరి పంచాయతీలకి, గ్రామాలకి రోడ్స్ వేయించడం, విద్యుత్ సౌకర్యాలు నోచుకొని అనేక గిరిజన గ్రామాలకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తూ మరి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా మరి వెలుగుకు నోచుకొని గిరిజన గ్రామాలకి మరి విద్యుత్ సదుపాయాలని, ఆ బల్బుల్ని, ఫ్యాన్లని అన్నీ వేయించడం, అంతేకాకుండా అక్కడ స్కూల్స్ కట్టించడం, ఇవన్నీ కూడా అనేకమైన మరి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అడవి తల్లిబాట, గిరిజన గ్రామాలకి రోడ్లు వేయించారు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా పల్లె పండుగ గ్రామ సభలు నిర్వహించి మొత్తం వరల్డ్ రికార్డు, మొత్తం ప్రపంచంలోనే ఈ 13,356 పంచాయతీలకి కూడా ఒకేసారి ఈ గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. మరి ఇటువంటి అద్వితీయమైన ప్రగతిని పంచాయతీరాజ్ శాఖలో తీసుకొచ్చి మరి ప్రజలకు ఇటువంటి సేవలు అందించిన పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలకి మేము మరి జనసేన తరపు నుంచి మరి ప్రజలకి మేము ఎలక్షన్స్ ముందు అప్పీల్ చేసాము, మీరు ఓటు వేయండి మా జనసేన పార్టీకి, మా నాయకుడిని ఎన్నుకోండి అని. మరి ముఖ్యంగా నేను మహిళలకి, యువతకి ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను కోరి విజ్ఞప్తి చేశాను. ఎంతో కొంతమంది
మా మాట మా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు మరి రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా నిలబెట్టి పంచాయతీరాజ్ శాఖలో అన్ని రాష్ట్రాల పంచాయతీ శాఖల కంటే మరి ఇటువంటి అభివృద్ధిని తీసుకువెళ్తున్న మా నాయకుడికి మీరు ఉంచిన ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుని ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఆయన్ని మరింత ఆశీర్వదించి ఆయనకి మరింత మద్దతునిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు, యువత కూడా ఆయనతో అండగా నిలబడుతూ మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. మరి ఈ సందర్భంగా మనం మాట్లాడుకునేటప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24వ స్థానంలో ఉన్న మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విషయంలో అంటే పంచాయతీ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్, దీంట్లో 24వ స్థానంలో ఉన్న మన పంచాయతీరాజ్ వ్యవస్థని ఇప్పుడు కూడా దేశంలో అగ్రగామిగా మొదటి స్థానంలోకి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, పట్టుదల అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏ పని చేస్తున్నా సరే కొంతమంది ప్రతిపక్షాలు లేదా వ్యతిరేక పక్షాలు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అది సహేతుకమైన సద్విమర్శలు అయితే మంచివే. కానీ మన రాష్ట్రంలో మరి 2 మహిళలు కన్నా రజని, బొజ్జ ఐశ్వర్య, వీళ్ళు అంటారు, బొజ్జ ఐశ్వర్య అంటారు, పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కనిపించట్లేదట. ఆ ఊళ్ళో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరికి ఇస్తారో ఈ పెళ్లి కార్డు, ఆ వెడ్డింగ్ కార్డు ఎవరికి ఇస్తారు, ముందు ఆయన ఊళ్ళో ఉండమని చెప్పండి మీ ఎమ్మెల్యే గారిని, వాళ్ళు ఎవరికి ఇస్తారు పెళ్లి కార్డు అని ఆవిడ మాట్లాడుతుంది. ఇంక మరి కన్నా రజని ఆవిడ నల్లకోటో తెల్లకోటో ఎర్రకోటో వేసేసుకుంటే ఇంక అన్నీ మాట్లాడేయగలను అనుకుంటారు. ఈ కోట్లు వేసేసుకుంటే మాట్లాడడానికి సరిపోరు. ఆవిడంటారు అన్న అంటూనే అన్న అక్క అంటూనే పెట్టేస్తారు. నాకు ఇండస్ట్రీస్ ఎలా తీసుకురావాలో తెలీదు అని అన్నారు పవన్ కళ్యాణ్. నీకు తెలియదన్నా, నీకు తెలీదు, నీకు ఇండస్ట్రీస్ అవి ఎలా తీసుకురావాలో నీకు తెలీదు, కానీ నీకు ప్రశ్నించడం వచ్చు కదా, అలా ప్రశ్నించు, ఆ ప్రశ్నించడాన్ని మేము అడుగుతున్నామని ఆవిడ కూడా వ్యంగ్యాస్త్రాలు మరి సంధిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో మాట్లాడుతూ లాస్ ఆఫ్ ఏ అనే ఒక వర్డ్ గురించి మాట్లాడి చెప్పారు. అంటే అర్థం మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి, మీరేం ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు, మమ్మల్ని పాడు చేయకుండా ఉంటే చాలు అని. కాబట్టి ఆయన ఏం చేయాలి, ఆయన మీకంటే మీరు ఆయన విమర్శించో వ్యంగ్యాస్త్రాలు వేసేటువంటి స్థాయి కదైంది. మీకంటే చాలా నిబద్ధతా భావం, అంకిత భావం, యువకులతో నేరుగా సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు, ఆయనకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో యువత, ప్రజలు, అది అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఎవరు పెళ్లి కార్డులు ఇవ్వడం కోసం ఎమ్మెల్యేని ఎన్నుకోరు. అంతేకాకుండా రజనీ గారు మీరు ఆయనకి ఏం తెలుసో ఏం తెలియదో మీరు వ్యంగ్యాస్త్రాలు ఏమి సంధించనక్కర్లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి వ్యక్తి కాదు. అన్న అనుకుంటూ ఎసరలు పెట్టద్దు. మీరు ఏదన్నా కానీ ఒక స్ట్రైట్గా ఉండడం నేర్చుకోండి. మీకు వైసీపీ మీద అభిమానం ఉంటే వైసీపీ వైపు మాట్లాడండి, వైసీపీ ఒకళ్ళతో పుచ్చుకోండి, వైసీపీ కండువాలు వేసుకోండి. అంతేగాని ఒక ముసుగులో ఇంకోటి చేయకూడదు. డొంక తిరుగుడు విధానాలు వద్దు. అన్న అక్క అంటూ ఎసరులు పెట్టవద్దు. పెళ్లి కార్డుల కోసం పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని ఊళ్ళో ఉండమని కూర్చోక్కర్లేదు. ఆయన అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్ళడం కోసం, ఆయన నిర్వహిస్తున్న శాఖలు తీసుకెళ్ళడం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎటువంటి స్టెప్స్ వేయాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. ఆ దిశగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. దాని ఫలితాలు ఇవి. కాబట్టి ఇటువంటి ఉత్సాహాలు ఇవ్వద్దని వాళ్ళకి కూడా, వాళ్ళు చెప్పే ప్రశ్నలు కూడా ఇదే సమాధానం కూడా, ఆయన చూపించిన అభివృద్ధి, ప్రగతి ఇదే సమాధానం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా నాయకుడిని ఎన్నుకుని అధికారంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ నాయకుడిని, కూటమిని ముందుకు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజేశ్వరి పిల్లాశెట్టి. థ్యాంక్ యూ.